సంజు శాంసన్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఎవరి నోట విన్నా చేటా సంజు శాంసన్ అంటూ పొగడ్తల వర్షం కురుస్తోంది. కానీ ఒకప్పుడు సంజు శాంసన్ అంటే ప్రతిభ ఉన్న అవకాశాలు రాని ఓ క్రికెటర్, 10 ఏళ్ల కెరీర్ ఉన్న జట్టులో స్థానం లేని ఓ ఆటగాడు, సోషల్ మీడియా నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరికీ లక్ష్యంగా మారిన ఓ సాధారణ క్రికెటర్. కానీ ఈరోజు అదే ఆటగాడు ప్రపంచ కప్ హీరో అయ్యాడు. ఒకప్పుడు ఇతని పని అయిపోయింది అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు సంజు శాంసన్ను భుజాలపై ఎత్తుకొని మోస్తున్నారు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఒక ఆటగాడి విజయ కథ కాదు, పట్టుదల, సహనం, నమ్మకం చివరకు ఎలా గెలుస్తాయో ఎలా గెలిపిస్తాయో చెప్పే కథ. ఇది సంజు శాంసన్ రియల్ స్టోరీ. 1994 నవంబర్ 11 కేరళలోని తిరువనంతపురం. సంజు శాంసన్ అక్కడే జన్మించాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే ప్రాణంగా బతికాడు. అతని తండ్రి విశ్వనాథ్ శాంసన్ కూడా క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. అందుకే చిన్నప్పటి నుంచే సంజు శాంసన్ ని క్రికెట్ వైపు ప్రోత్సహించాడు. స్కూల్ క్రికెట్లోనే సంజు తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం చిన్న వయసులోనే కేరళ అండర్-13 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ టోర్నమెంట్లో పరుగుల వరద పారించి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. అప్పుడు అందరూ ఒకే మాట చెప్పారు, ఈ కుర్రాడికి భవిష్యత్తు ఉంది అని. 2012లో కేవలం 17 సంవత్సరాల వయసులోనే కేరళ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు సంజు శాంసన్. అక్కడ కూడా తన ప్రతిభను చూపించాడు. తర్వాత భారత అండర్-19, ఆ తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక చేటా కెరీర్ అంత అద్భుతంగా సాగుతుంది అనుకునే లోపే సంజు శాంసన్ కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. 2013 ఐపీఎల్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజు శాంసన్ కొనుగోలు చేసింది. కేవలం 18 సంవత్సరాల వయసులో ఐపీఎల్ కెరీర్లో సంజు శాంసన్ అడుగుపెట్టాడు. ఆడిన రెండో మ్యాచ్లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచానికి తాను వచ్చానన్న సందేశాన్ని ఇచ్చాడు. 2013లో ఐపీఎల్ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకుని క్రికెట్ ప్రపంచానికి తాను వచ్చానన్న సందేశం ఇచ్చాడు. ఆ రోజు నుంచి సంజు శాంసన్ పేరు భారత్ క్రికెట్లో వినిపించడం మొదలైంది. 2015లో సంజు శాంసన్ భారత జట్టులోకి వచ్చాడు. కానీ అక్కడి నుంచి అతని ప్రయాణం సులభంగా సాగలేదు. కొన్నిసార్లు జట్టులోకి ఎంపికయ్యాడు, కొన్నిసార్లు బెంచ్ పైన కూర్చోవాల్సి వచ్చింది. ఒక మ్యాచ్ ఆడతాడు, తర్వాత 5 మ్యాచ్లు ఆడే అవకాశమే రాదు. ఇలా సంజు శాంసన్ క్రికెట్ కెరీర్ అస్తవ్యస్తంగా గందరగోళంగా ముందుకు సాగింది. అభిమానులు ఎప్పుడూ ఒకే ప్రశ్న అడిగేవారు, ఇంత ప్రతిభ ఉన్న ఆటగాడికి అవకాశాలు ఎందుకు రావటం లేదని. ఈ మాటలతో, ప్రశ్నలతో, విమర్శలతో సంజు శాంసన్ నిరాశలో కూరుకుపోలేదు. నిస్పృహ తనను చుట్టుముట్టినా ధైర్యంగా ముందుకే సాగాడు. ఈ T20 ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లోనూ సంజు శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్లో సంజు మొత్తం 5 మ్యాచ్లు ఆడి కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీల నుంచి సంజు శాంసన్ పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇతడు జట్టుకు పనికిరాడు, ఇతని కెరీర్ ఇక ముగిసింది అన్న విమర్శలు సంజు శాంసన్ ని చుట్టుముట్టాయి. అదే సమయంలో ఇషాన్ కిషాన్ లాంటి ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నారు. దాంతో ప్రపంచ కప్ ప్రారంభంలోనూ సంజు శాంసన్ డగౌట్ కే పరిమితమయ్యాడు. మెగా టోర్నీలో అందరూ ఆడుతుండగా కేవలం బెంచ్ పైనే కూర్చున్నారు. ఒక ఆటగాడిగా సంజు శాంసన్ కి ఇది చాలా కఠినమైన పరిస్థితి. ఆ తర్వాతే దేవుడే అవకాశం ఇచ్చినట్టు సంజు శాంసన్ కు అవకాశం దక్కింది. నమీబియాతో జరగాల్సిన మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆ మ్యాచ్ కి అనారోగ్యంతో దూరమయ్యాడు. ఆ అవకాశం సంజు శాంసన్ కు వచ్చింది. కానీ తొలి మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ పెద్దగా రాణించలేదు. కేవలం 22 పరుగులకే అవుట్ అయ్యాడు. మళ్ళీ అవే విమర్శలు, ఇతను మారడు అని. ఈసారి మళ్ళీ సంజు శాంసన్ కి అవకాశం వచ్చింది. సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్, మళ్ళీ 24 పరుగులకే అవుట్ అయ్యాడు. మళ్ళీ అవే విమర్శలు, సంజు పని అయిపోయింది, సంజు ఇక రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. నిజమైన కథ, నిజమైన సక్సెస్ స్టోరీ అక్కడి నుంచే ప్రారంభమైంది. సూపర్ 8లో వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ అది. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషాన్ కూడా చాలా త్వరగానే పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ ఆడింది సాధారణ ఇన్నింగ్స్ కాదు. చివరి వరకు క్రీజులో నిలిచిన సంజు 97 పరుగులతో భారత్ ని గెలిపించాడు. సంజు శాంసన్ కథ పూర్తిగా మారిపోయింది. తర్వాత మ్యాచ్ ఇంగ్లాండ్తో సెమీఫైనల్, మళ్ళీ భారీ ఒత్తిడి. కానీ ఈసారి సంజు భయపడలేదు. ఆ రోజు అతను ఆడింది ఒక క్లాసిక్ ఇన్నింగ్స్. 89 పరుగులతో సంజు శాంసన్ ఆ మ్యాచ్ ని భారత్ గెలిచేలా చేశాడు. సెమీఫైనల్ తర్వాత అభిమానులందరికీ సంజు శాంసన్ పైన ఒక నమ్మకం వచ్చింది. ఇక మిగిలింది ఫైనల్ మాత్రమే. వేదిక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం. అసలే మనకి అచ్చిరాని పిచ్. ప్రత్యర్థి ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకొని న్యూజిలాండ్. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. అప్పుడు మళ్ళీ మెరిపించిన ఆటగాడు సంజు శాంసన్. అభిషేక్ సంజు శాంసన్ చేసి పవర్ ప్లేలో ఆడినటువంటి ఆటే భారత్ కు ప్రపంచ కప్ వచ్చేలా చేసింది. రాకెట్ వేగంతో పరుగులు చేసిన సంజు శాంసన్ 89 పరుగులతో భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. టీమిండియాను విశ్వ విజేతగా నిలిపిన పరుగులకి. సంజు ఆటతో భారత్ 3వ T20 ప్రపంచ కప్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజును వరించింది. ఈ ప్రపంచ కప్ లో సంజు శాంసన్ చేసిన పరుగులు 321. ఆడింది కేవలం 5 మ్యాచ్లు మాత్రమే.
కొట్టింది 24 సిక్స్లు. ఒక కసి ఉన్న ఆటగాడు ఎలా ఆడతాడో చెప్పే ఇన్నింగ్స్ ఇవన్నీ. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంటూ సంజు శాంసన్ ఎమోషనల్ అయ్యాడు. తన ఫామ్ తిరిగి రావడానికి, తన ఇన్నింగ్స్లు ఆడడానికి సచిన్ టెండూల్కరే తనకు సాయం చేశాడని చెప్పాడు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు సచిన్ సలహాలు తనకు ధైర్యం ఇచ్చాయని చెప్పాడు. దేశం కోసం ఆడటం నా కల. ఇన్నాళ్ళు ఆ కల కోసం ఎదురు చూశాను. జట్టులో అవకాశాలు రాకపోయినా బాధపడలేదు. కానీ నేను ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదని సంజు శాంసన్ చెప్పాడు. సంజు శాంసన్ కథ కేవలం క్రికెట్ కథ కాదు. ఇది మనందరికీ ఒక పాఠం. జీవితంలో అవకాశాలు ఆలస్యంగా రావచ్చు, విమర్శలు ఎదురవ్వచ్చు, నిరాశ కలగచ్చు, నిస్పృహ నిన్ను ఆవరించవచ్చు. కానీ మనపై మనకు నమ్మకం కోల్పోకపోతే ఒకరోజు మన కథ కూడా మారిపోతుంది. ఒకప్పుడు బెంచ్ పై కూర్చున్న ఆటగాడు ఈరోజు ప్రపంచ కప్ హీరో అయ్యాడు. ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది. అది వచ్చినప్పుడు సంజు శాంసన్లా దాన్ని గెలిచేయాలి. మనం కూడా విజయం సాధించాలి. ఇది సంజు శాంసన్ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం.